రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సేవలు అందించాల్సిన సిబ్బంది ఒక్కోసారి వారి పట్ల ఎంత దురుసుగా ప్రవర్తిస్తారో చాటి చెప్పే ఘటన పంజాబ్లోని జలంధర్ సిటీ రైల్వే స్టేషన్లో చోటు చేసుకుంది. ప్రభుత్వ సేవలలో పారదర్శకత, డిజిటల్ చెల్లింపులు పెరగాలని ప్రభుత్వం కోరుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా ఉన్నాయని తాజా ఘటన నిరూపించింది. కేవలం చిల్లర లేదు అనే చిన్న కారణంతో ఒక మహిళా ఉద్యోగిని ప్రయాణికుడితో గొడవకు దిగడమే కాకుండా తన విధులను పక్కన పెట్టి అతన్ని వెక్కిరించడం చర్చనీయాంశమైంది. ఒక ప్రయాణికుడు టికెట్ కోసం కౌంటర్ వద్దకు వెళ్ళగా అక్కడి మహిళ క్లర్క్ చిల్లర లేదు అని కారణంతో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా చాలా అహంకారంతో ప్రవర్తించిన ఈ వీడియో వైరల్ అవుతుంది. ఒక ప్రయాణికుడు టికెట్ కోసం కౌంటర్ వద్దకు వెళ్ళగా అక్కడి మహిళా క్లర్క్ చిల్లర లేదు అనే కారణంతో టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడమే కాకుండా చాలా అహంకారంతో ప్రవర్తించింది. వైరల్ అవుతున్న వీడియో ప్రకారం ఒక ప్రయాణికుడు తన ప్రయాణం కోసం టికెట్ అడిగాడు. అయితే టికెట్ ధర చెల్లించే క్రమంలో చిల్లర విషయంలో క్లర్క్ కు ప్రయాణికుడికి మధ్య వాగ్వాదం మొదలైంది. అతని వద్ద ఖచ్చితమైన చిల్లర లేకపోవడంతో కౌంటర్ లో ఉన్న మహిళా క్లర్క్ టికెట్ ఇచ్చేందుకు నిరాకరించింది. ప్రయాణికుడు తన వద్ద ఉన్న నోటును తీసుకోవాలని లేదా ఆన్లైన్ చెల్లింపు సదుపాయం ఉందా అని అడిగినట్లుగా తెలుస్తుంది. కానీ ఆమె మాత్రం చిల్లర ఇస్తేనే టికెట్ ఇస్తానని భీష్మించుకొని కూర్చుంది. దీంతో సదరు ప్రయాణికుడు ఈ తతంగమంతా తన మొబైల్లో రికార్డ్ చేయడం ప్రారంభించాడు. అది చూసిన ఆ ఉద్యోగిని ఏ మాత్రం తగ్గకుండా కెమెరా వైపు చూస్తూ అహంకారంతో మాట్లాడింది. నహి దొంగి క్యా కరేగా, నేను టికెట్ ఇవ్వను, నువ్వేం చేసుకుంటావో చేసుకో అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చింది. అంతటితో ఆగకుండా ఆమె డ్యూటీలో ఉండి కూడా మొబైల్ ఫోన్ వాడుతున్నట్లుగా వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడం ఏంటి అని కొందరు ప్రశ్నిస్తుంటే మరికొందరు డిజిటల్ ఇండియా నినాదాన్ని గుర్తు చేస్తున్నారు. డిజిటల్ ఇండియాలో ఇప్పటికే చిల్లర కోసం గొడవలు పడటం ఏమిటి, ఇది సిగ్గుచేటు అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ప్రతి టికెట్ కౌంటర్ వద్ద క్యూఆర్ కోడ్ సదుపాయం ఉంటే ఇలాంటి చిల్లర గొడవలు ఉండవు కదా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజలతో ఎలా ప్రవర్తించాలో నేర్పించే బిహేవియరల్ ట్రైనింగ్ అవసరము అని అభిప్రాయపడుతున్నారు. రైల్వే శాఖ రైల్వే మంత్రిని ట్యాగ్ చేస్తూ బాధ్యత రహితంగా వ్యవహరించిన సదరు ఉద్యోగినిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. కాగా రైల్వే అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించినట్లుగా సమాచారం. ప్రభుత్వ ఆస్తులు ప్రజల సొత్తు అని, అక్కడ పనిచేసే వారు సేవకులు మాత్రమేనని ఇటువంటి సిబ్బంది గుర్తు చేయాల్సిన అవసరం ఉంది. లేదంటే ఇలాంటి వీడియోలు వ్యవస్థపై నమ్మకాన్ని సడలిస్తాయి.